మీదున్న క్రేజీ సీక్వెల్స్లో మంగళవారం 2 ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకుల్ని మెప్పించిన సినిమా మంగళవారం. ఈ మూవీకి సీక్వెల్గా వస్తున్న మంగళవారం 2పై ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం. అలెగ్జాండర్ సినిమాతో టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి ఆ తర్వాత మంగళవారం చిత్రంతో అంతకు మించి హిట్ అందుకున్నాడు. డీసెంట్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ మూవీ 2023లో రిలీజ్ అయి థ్రిల్లర్ లవర్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన మంగళవారం బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అందుకుంది. ఓటీటీలో, టీవీల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సైకలాజికల్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమాని ముద్రా మీడియా వర్క్స్ స్వాతి సురేష్ వర్మ నిర్మించారు. ఈ సినిమాకి ముఖ్యంగా ప్లస్ పాయింట్ అంటే పాయల్ రాజ్పుత్ నటనే. నందిత శ్వేత, అజయ్ ఘోష్, దివ్య వారి క్యారెక్టర్స్కి వారు న్యాయం చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోందని మేకర్లు అనౌన్స్ చేశారు. ఈసారి అజయ్ ఆసక్తికరమైన కథతో మరింత థ్రిల్గా ఉండే కథని సిద్ధం చేస్తున్నామన్నారు అజయ్ భూపతి. అయితే ఈసారి హారర్ టచ్తో పాటు డివోషనల్ కూడా ఉంటుందని మేకర్లు అనౌన్స్ చేశారు. దెయ్యం దైవం కాన్సెప్ట్తో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. మంగళవారం 2 ఎలా ఉండబోతోందో అనే డిస్కషన్ జరుగుతోంది. అజయ్ భూపతికి కలిసి వచ్చిన హీరోయిన్ పాయల్ అయితే ఆమెకు హిట్ ఇచ్చే డైరెక్టర్ అజయ్ భూపతినే. మరి మంగళవారం సినిమాలో పాయల్ హత్యకు గురైనట్లు చూపించారు. సెకండ్ పార్ట్లో ఆమె ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అప్పట్లో అగ్ర హీరోయిన్స్ ఎవరు ఎస్ చెప్పకపోవడంతో పాయల్ రిస్క్ చేసింది. ఒక మానసిక వైద్య సమస్యతో కొట్టుమిట్టాడే పాత్రను అంత న్యాచురల్గా చేయటం అంటే మామూలు విషయం కాదు. అయినా పాయల్ ఈ సినిమాని ఛాలెంజింగ్గా తీసుకొని నటించి అందరినీ మెప్పు పొందింది. ఇక సీక్వెల్లో హీరోయిన్ ఎవరనేది కూడా ప్రస్తుతానికి క్లారిటీ లేదు. శ్రీలీల పేరు వినిపించింది కానీ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అజయ్ భూపతి ఇప్పటికే శ్రీలీలకి కథ చెప్పడం, ఆమె అంగీకరించడం జరిగిందనే టాక్ వినిపిస్తోంది. నిజంగా మంగళవారం 2లో శ్రీలీల నటిస్తే ఆమెకు ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. పైగా ఇప్పటి వరకు గ్లామర్ డాల్, డాన్సింగ్ క్వీన్ క్యారెక్టర్స్కి పరిమితమైన శ్రీలీలకి ఇది నిజంగా కెరియర్ టర్న్ చేసే ఆఫరే అవుతుంది. ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీకి సంబంధించి త్వరలోని అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ అంతా హారర్ జోనర్లో తీసిన దర్శకుడు సెకండ్ హాఫ్కి డివోషనల్ టచ్ ఇవ్వబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.